ఈ టీవీస్ అన్నిటికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. మరికొన్నింటి రివ్యూస్ వెరీ సూన్ పబ్లిష్ అవ్వబోతున్నాయి. వాటిని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ టీవీస్ పై నేను ఫైనల్ ఒపీనియన్కి వచ్చే ముందు ప్రతి టీవీని ఇంకొక టీవీతో సైడ్ బై సైడ్ టెస్ట్ చేసి కంపేర్ చేసి మాత్రమే ఈ రికమెండేషన్స్ అయితే ఇస్తున్నాను. ఇండివిజువల్గా చూస్తే ప్రతి టీవీ మనకు బాగానే కనిపిస్తుంది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ 43 ఇంచ్ 4K టీవీస్ ఏమున్నాయి, సో వేటిని ఏ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు, లీస్ట్ నుంచి టాప్ బెస్ట్కి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి టీవీ గురించి డీటెయిల్గా మాట్లాడి మీ టైం వేస్ట్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది కాబట్టి ఏ ప్రైస్ రేంజ్లో కొనాలి, ఎందుకు కొనాలి, అలాగే మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అనే దాని గురించే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ లిస్ట్లో బాటమ్ ప్లేస్లో అండ్ లీస్ట్ కన్సిడర్ చేయదగిన టీవీస్ గురించి మాట్లాడుకుంటే లూమియో విజన్ 7 అండ్ TCL T6. సేమ్ టీవీ మనకి P7K మోడల్ పేరుతో P7 1K మోడల్ పేరుతో కూడా అమ్మబడుతుంది. ఈ రెండిటి రివ్యూస్ మన ఛానల్లో డీటెయిల్గా ఉన్నాయి. సో లూమియో విజన్ 7ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే ఎవరికైతే టీవీ చాలా ఫాస్ట్గా ఉండాలి, ఫ్లూయిడ్గా ఉండాలి అనుకుంటారో అండ్ డాల్బీ విజన్ అంత రిక్వైర్మెంట్ ఉండదో వాళ్ళు మాత్రమే ఈ లూమియో విజన్ 7ని అయితే కన్సిడర్ చేయొచ్చు. డెఫినెట్గా వీళ్ళు తీసుకొచ్చిన 30,000 ప్రైస్ రేంజ్కి అయితే ఇది అసలు వర్తే కాదు. 20 నుంచి 22,000 ప్రైస్ రేంజ్లో వస్తే అండ్ నేను చెప్పబోయే మిగిలిన టీవీస్ కంటే లీస్ట్ ప్రైస్ రేంజ్లో వస్తే మాత్రమే దీన్ని అయితే కన్సిడర్ చేయండి ఏదో ఒక ఆఫర్లో, ఎందుకంటే రానున్న కాలంలో చాలా ఆఫర్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ TCL T6, P7K, P7 1K గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ C69B, C61B సక్సెస్గా వచ్చిన ఈ టీవీ దాంతో కంపేర్ చేసిన పిక్చర్ క్వాలిటీలో వెనకబడి ఉంది. అండ్ కాకపోతే డాల్బీ విజన్ ఏదైతే లూమియో విజన్లో యావరేజ్గా ఉందో, డార్క్గా ఉందో, దీంట్లో కొంచెం బెటర్గా ఉంది. బట్ దీంట్లో ఒక 2 ఇష్యూస్ని అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఒకటి, ఆర్టిఫిషియల్ ఓవర్ షార్పనింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీరు ఏదైనా పిక్చర్ని ప్లే చేసి, ఈ మధ్యలో ఉన్న టీవీ నేను కంపారిజన్ వేస్తాను, ప్లే చేసి పాజ్ చేసి చూసినట్లయితే పిక్సలేట్ అయిపోతుంది. ఒక కెమెరా కానీ ఒక ఫేస్ కానీ లో రెజల్యూషన్ ఇమేజ్ ఎలా ఉంటుందో అలా పిక్సలేట్ అయిపోతుంది. ఈ అన్ని టీవీస్లో ఏ టీవీలో అలాంటి ఇష్యూస్ నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ ఈ TCL T6, P7K, P7 1Kలో మాత్రం ఆ ఇష్యూ అబ్జర్వ్ చేశాను. అండ్ డాల్బీ విజన్లో ఎల్లో టింట్ అనేది అక్రాస్ ద ప్రతి కంటెంట్ అయితే నేను నోటీస్ చేశాను. అదర్వైజ్ నార్మల్ కంటెంట్ చాలా బాగుంది. డిజైన్, బిల్డ్ క్వాలిటీ సో ఎక్సలెంట్గా ఉంది, సేమ్ లూమియో విజన్ 7లో లాగే. సో అయినప్పటికీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆఫర్స్ టైంలో ఈ మోడల్ చాలాసార్లు చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. సో నేను చెప్పబోయే నెక్స్ట్ మోడల్స్కి బడ్జెట్ మీ దగ్గర లేకపోతే సో నియర్లీ 20,000కి దగ్గరగా వస్తే మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ లూమియో విజన్ 7 TCL టీవీకి సంబంధించిన డీటెయిల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మర్చిపోకుండా చెక్ చేయండి, ఇంకా క్లియర్ ఐడియా అయితే వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ ది సామ్సంగ్ లేటెస్ట్ 2025 ఎడిషన్ LED మోడల్. సేమ్ టీవీ మనకి ఇన్ఫినిటీ విజన్ పేరుతో, విస్టా పేరుతో, విస్టా ప్రో పేరుతో డిఫరెంట్ ఆన్లైన్ సైట్స్లో అయితే సేల్ అవుతుంది. ఎక్కడ కొన్నా సేమ్ టీవీ. ఇండివిజువల్ రివ్యూలో అయితే నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఒక రిమోట్లో మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ టీవీ సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. అరౌండ్ 25,000 ప్రైస్ రేంజ్లో వస్తే డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ బ్రాండెడ్ నుంచి కావాలనుకుంటే మెయిన్గా శాంసంగ్ నుంచి. లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేస్తే నన్ను అయితే చాలా ఇంప్రెస్ చేసింది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ పోయినసారి TCL టీవీ అప్పటి శాంసంగ్ మోడల్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసింది. బట్ ఈ ఇయర్ శాంసంగ్ మోడల్ ఈసారి TCL అండ్ లూమియోని అయితే బీట్ చేసింది. సో డాల్బీ విజన్ సపోర్ట్ లేకపోయినప్పటికీ డాల్బీ విజన్ కంటెంట్ని HDRలో చాలా బాగా ప్లే చేస్తుంది. కలర్స్ బాగున్నాయి, కాంట్రాస్ట్ బాగుంది. డెఫినెట్గా 25,000లో ఒక మంచి బ్రాండెడ్ టీవీ అవుతుంది ఈ శాంసంగ్ 2025 క్రిస్టల్ అల్ట్రా HD ఎడిషన్ టీవీ. మరి ఈ శాంసంగ్ టీవీలో ఇష్యూస్ ఏం లేవా అంటే మేజర్ ఇష్యూస్ ఏం లేవు. బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. కాకపోతే ఇది టైజన్ ఓఎస్తో వస్తుంది. బయట నుంచి ఏమైనా యాప్స్ టీవీలో వేసుకుంటామంటే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే చాలామంది టీవీ యూజర్స్ బయట నుంచి కొన్ని యాప్స్ వేసి కంటెంట్ చూస్తుంటారు కదా, అది టైజన్ ఓఎస్తో రావడం వల్ల ఈ టీవీలో అయితే పాసిబుల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ది VU నుంచి వైబ్ DV 43 ఇంచ్ టీవీ బిల్ట్ ఇన్ సౌండ్ బార్తో వస్తుంది. దీనికి సంబంధించిన రివ్యూ ఇంకా పబ్లిష్ చేయలేదు, సో వెరీ సూన్ అయితే వస్తుంది. సో లూమియో విజన్ 7 TCL లేటెస్ట్ 2025 QLED మోడల్తో కంపేర్ చేస్తే దీంట్లో సో కొంచెం కలర్స్ బెటర్గా ఉన్నాయి, డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. ఏదైతే ఆర్టిఫిషియల్ షార్పనింగ్ ఇష్యూ మనం TCL టీవీలో చూసామో అది లేదు.
అండ్ డాల్బీ విజన్ కంటెంట్ డార్క్గా రావడం లూమియో విజన్ టీవీలో చూసాము, అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, కాకపోతే కొంచెం రెడ్ టింట్ ఉంది. అదర్వైజ్ పర్ఫెక్ట్ టీవీ. దీన్ని అయితే మీరు 23,000లో కన్సిడర్ చేయొచ్చు. శాంసంగ్ టీవీ టైజన్ ఓఎస్తో వస్తుంది కదా, అది వద్దు, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో కావాలి అనుకుంటే ఈ వియూ డివి వైబ్ టీవీ, లూమియో విజన్ టీవీ, TCL QLED టీవీ కంటే డెఫినెట్గా బెటర్ ఆప్షన్. అండ్ ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకొని 25 నుంచి 28,000 మధ్య ప్రైస్ రేంజ్లో ఒక మంచి గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ టీవీ, అది కూడా బెస్ట్ డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే షామీ సినీ మ్యాజిక్ QLEDని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెరీ సూన్ దీని రివ్యూ మన ఛానల్ ఇంకా పబ్లిష్ అవ్వలేదు, వెరీ సూన్ అయితే పబ్లిష్ చేస్తాను, కావాలంటే ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అన్డౌటెడ్లీ సో 26,000కి కాస్త అటు ఇటు ప్రైస్ రేంజ్లో కొనగలిగితే పర్ఫెక్ట్ టీవీ అవుతుంది. ఇప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా నేను చెప్పిన ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో అన్నింటినీ టిక్ చేసే టీవీ. అండ్ కొంతమంది షామీ వద్దు, శాంసంగ్లో కావాలి, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోయినా పర్లేదు, పిక్చర్ క్వాలిటీ చాలా బాగుండాలి అనుకుంటే శాంసంగ్ AI విజన్ QLED టీవీ. సో లేటెస్ట్గా బడ్జెట్లో వీళ్ళైతే QLED టీవీని అయితే తీసుకొచ్చారు. ఈ వీడియో పబ్లిష్ చేసే టైంకి దాని రివ్యూ పబ్లిష్ అవుతుందో లేదో, బట్ ఆల్మోస్ట్ వీడియో అయితే రెడీ అయిపోయింది, మన ఛానల్లో వస్తుంది, దాని వీడియోని అయితే చెక్ చేయండి. పిక్చర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. ఈ అన్ని టీవీస్లో టాప్ సెకండ్లో ఉండే పిక్చర్ క్వాలిటీ ఈ శాంసంగ్ AI విజన్ QLED టీవీలో ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ లేకపోయినప్పటికీ డాల్బీ విజన్ కంటెంట్ని HDRలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న ఈ చాలా టీవీస్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. బట్ దీని యొక్క ప్రైస్ 35,000 అలా ఉంటుంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 32-33,000 రేంజ్లో వస్తుంది. అంత బడ్జెట్ పెట్టుకోగలిగితే శాంసంగ్లో బెస్ట్ ఆప్షన్. బట్ ఇది టైజన్ ఓఎస్తో వస్తుంది, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లో బయట నుంచి యాప్స్ని వేసుకోలేరు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీవీ ఆల్మోస్ట్ అన్నింటిని టిక్ చేసిన టీవీ సోనీ బ్రావియా 2 M2 లేటెస్ట్ 2025 లాంచ్. పిక్చర్ క్వాలిటీలో దీన్ని అయితే కొట్టేదే లేదు, పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, కలర్స్ బాగున్నాయి, కాంట్రాస్ట్ బాగుంది. అండ్ డిజిటల్ నాయిస్ వీడియోస్ చూసేటప్పుడు, డార్క్ సీన్స్ చూసేటప్పుడు డిజిటల్ నాయిస్ ఉంటుంది కదా, అలాంటిది కూడా ఏది లేదు. మోషన్ కంట్రోల్ కూడా చాలా బాగుంది, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ టీవీ. అండ్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, Android 12తో వస్తుంది. అండ్ లేటెస్ట్ మార్క్ M2 వేరియంట్ మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. మనకి ప్రీవియస్ బ్రావియా 2 మోడల్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. ఇన్ కేస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అవసరం లేదు అనుకుంటే అది 32-33,000లో వస్తుంది, బ్రావియా 2 మోడల్, దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ బ్రావియా 2 M2 మోడల్ మనకి నియర్లీ 36,000-38,000 మధ్యలో అయితే వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. ఉండడం అయితే నార్మల్గా మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూస్తే 43,000-45,000 ఉంటుంది. బట్ ఏ చిన్న ఆఫర్ ఇచ్చినా బిలో 38లో నియర్లీ 35 వరకు కూడా రావచ్చు. అంత బడ్జెట్ పెట్టుకోగలిగితే బ్రావియా 2 M2 అయితే కన్సిడర్ చేయండి. లేదు డాల్బీ అట్మాస్ అవసరం లేదనుకుంటే బ్రావియా 2 కూడా మీకు ఆల్మోస్ట్ సిమిలర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఒకే ఒకటి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటే బాగుండు, బట్ డాల్బీ విజన్ సపోర్ట్ లేకపోయినప్పటికీ చాలా బాగా హ్యాండిల్ చేసింది డాల్బీ విజన్ కంటెంట్ని. బట్ డార్క్ ఏరియాస్లో డీటెయిల్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. బట్ పర్ఫెక్ట్ మీరు బడ్జెట్ ఉంటే సోనీ లేటెస్ట్ బ్రావియా 2 M2కి అయితే వెళ్ళండి. సో వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, మీ రూమ్ ఆర్ హాల్ సైజ్కి తగినట్టుగా టీవీ సైజ్ని అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ప్రజెంట్ ఉన్న బెస్ట్ 4K టీవీ ఆప్షన్స్ మనం కొనగలిగేవి. వెరీ సూన్ పెద్ద ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. ఆ ఆఫర్స్లో మీ రిక్వైర్మెంట్ బడ్జెట్కి తగినట్టుగా సో టీవీని అయితే చూజ్ చేసుకోండి. ఆల్రెడీ నేను కూడా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఆఫర్స్లో ఎంత ఉండొచ్చో సో వీడియోలో మెన్షన్ చేశాను. 99% ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఆల్రెడీ బెస్ట్ 55 ఇంచ్ టీవీకి సంబంధించిన వీడియో ఉంది, బెస్ట్ 32 ఇంచ్ టీవీకి సంబంధించిన వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీటన్నింటికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ అన్ని టీవీస్ కూడా నేనే పర్చేజ్ చేసి అయితే సో డీటెయిల్గా కంపేర్ చేసి వీడియో చేద్దామని అయితే ఆర్డర్ చేశాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే అది నాకు మోటివేషన్ ఇస్తుంది.
సో హానెస్ట్గా సైడ్ బై సైడ్ అయితే కంపేర్ చేయగలుగుతాను. ఏదో ఒక బ్రాండ్ పంపితే వేరే టీవీతో కంపేర్ చేయడానికైతే వాళ్ళు ఒప్పుకోరు. అందుకే నేనే పర్చేజ్ చేసి అయితే వీడియో చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఈ టీవీస్కి సంబంధించి సడన్గా ప్రైస్ డ్రాప్ అయినా బ్యాంక్ డిస్కౌంట్, డబుల్ డిస్కౌంట్ వస్తుంది అప్పుడప్పుడు ఆఫర్స్ టైంలో. అలాంటివి ఏం వచ్చినా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.